కరీంనగర్ నగరంలోని పాత బజార్ ప్రధాన చౌరస్తాలో జాతీయ జెండా గద్దె వద్ద చెత్త వేస్తున్నారంటూ కూడా అంటే కాలనీవాసులు ఎవరికీ కూడా జాతీయ భావం లేదంటూ కూడా శ్వేత ఛానల్ గత 2 రోజుల క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ప్రస్తుతం నేను పాత బజార్ ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాను. ఇక్కడ జాతీయ జెండా వద్ద మనం చూడొచ్చు. అయితే ఈ శ్వేత ఛానల్లో ప్రసారమైన కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు ఇక్కడి నుంచి చెత్తనంతా కూడా తీసివేయించిన పరిస్థితి నెలకొంది. అంటే జాతీయ జెండాకు అవమానం జరిగిందంటూ కూడా 2 రోజుల క్రితం శ్వేత ఛానల్లో ప్రసారమైన కథనాలకు ఎటకేలకు అధికారులు స్పందించారు. ఇక్కడి నుంచి చెత్తనంతా కూడా తొలగించిన పరిస్థితి నెలకొంది. దీనిపై స్పందించేందుకు మనతో పాటు పాత బజార్ కాలనీకి చెందిన ఆ యువకుడు ఎవరైతే జాతీయ జెండాకు అవమానం జరుగుతుందంటూ కూడా ఆవేదనతో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి సంబంధించి ఆ యువకుడు మనతో పాటు శ్వేత ఛానల్లో మాట్లాడారు. ప్రస్తుతం మనతో పాటు ఆ యువకుడు ఉన్నారు. వారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చందు గారు, మీరు గత నెలలుగా కూడా చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ చెత్త వేస్తున్నారంటూ ఆవేదనతో సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. గత 2 రోజుల క్రితం శ్వేత ఛానల్లో మేము ప్రసారం చేసినాం. మీతో మాట్లాడించడం కూడా జరిగింది. ఇక్కడ చెత్త వేస్తున్నారు, జాతీయ జెండాకు అవమానం జరుగుతుందంటూ కూడా మేము మీతో మాట్లాడించడం కదా. అంటే ఇప్పుడు అధికారులు స్పందించి ఇక్కడ నుంచి చెత్తనంతా కూడా తొలగించిన పరిస్థితి, దీనిపై మీ స్పందన ఏంటి? ఇక్కడ నుంచి చెత్త తీసేయడం అయితే జరిగింది, నాకు సంతోషమైన విషయమే. ప్లస్ మీ ఛానల్ వారు మాకు సహకరించినందుకు కూడా ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా ఇట్లనే క్లీన్గా ఉంటే చాలా సంతోషం. మళ్ళీ ఇక్కడ చెత్త వేయడం కానీ అట్లాంటిది జరిగి ఉంటే మాత్రం చట్టపరమైన చర్య కానీ లేకపోతే ప్రభుత్వపరమైన చర్యలు కానీ ఇట్లాంటిది ఏదైనా మీరు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ రోజు మాత్రం క్లీన్ అయిపోయింది, మళ్ళీ రేపు రావచ్చు, మళ్ళీ ఎవరైనా వేయచ్చు. కాకపోతే ప్రత్యేకమైన దృష్టి దీనిపైన పెట్టి ఇక్కడ చెత్త వేయకుండా కఠినమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకా చాలా సంతోషం. అంటే మనతో పాటు మరికొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, అంటే ఈ కాలనీకి సంబంధించి పాత బజార్ అంటే కరీంనగర్ నగరం అంతా కూడా ఆవిర్భవించింది ఇక్కడి నుంచే కూడా నగరం అంతా విస్తరించింది. అయినప్పటికీ కూడా జాతీయ జెండా ప్రధాన చౌరస్తా అంటే కేవలం జనవరి 26, ఆగస్టు 15 తేదీ జాతీయ జెండాకు వందనం చేసి కేవలం ఆ 2 రోజులు మాత్రమే ఈ జాతీయ జెండాకు గౌరవం ఇస్తూ మిగతా 363 రోజులు కూడా ఇక్కడ ఈ చెత్త వేయడం, అంటే దీని పట్ల ఆవేదన చెందిన చందు గతంలో ఒక వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసిన పరిస్థితి. దానికి స్పందనగా కూడా శ్వేత ఛానల్ వచ్చి నిన్న ప్రసారం చేసిన నేపథ్యంలో ఈరోజు అధికారులు ఆ చెత్తను తొలగించారు. మీరు ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము కూడా ఇంతకుముందు కూడా ప్రతిసారి నేను కూడా చెప్పాను, నేను కూడా వీడియో చేశాను. వీడియో తీసి కమిషనర్ గారికి డైరెక్ట్ పెట్టాను. ఈ పాత బజార్కి ఈ చౌరస్తా మీదకి వెళ్ళి ఎదురుంగ గుడి ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే తొక్కుకుంటే చెత్త పడేసుడు ఈ చుట్టుపక్కల ఉన్నారు, అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓన్లీ పాత బజారే మెయిన్. ఈ శివాలయం రోడ్డు పాత బజార్ చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మెయిన్ పోయే భక్తులకి ఇట్లా ఇదే తవ్వకు ఈ జాతీయ జెండా దగ్గర ఇట్లా వేసి పబ్లిక్ను అది ఏమి అనేది కూడా తెలియకుండా పోతుంది. ఇక్కడ కనీసం దీన్ని ఈ వారాలే కూడా సీసీ కెమెరాలు లేవు. కనీసం ఈ జాతీయ జెండా కోసం కొన్నామన్నా ఈ రేపు నవరాత్రి ఉన్నట్టు కావచ్చు దానికోసము మేము ఇవాళ పొద్దున్నే జవాన్ గారికి ఫోన్ చేసి జరదైనా ఈ గుడి ముందర సాఫ్ చేయించు అని చెప్పి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే మార్నింగ్ అన్నాన్ని వచ్చి తీపిస్తా, నీకు ఎందుకు గుడి ముందర నేను తీపిచ్చి పెడతా అని చెప్పి ఆయన పొద్దున ఫోన్ చేస్తే జవాన్ గారు వచ్చి తీసిపోయారు. విన్నారా? దయచేసి ఈసారైనా కమిషనర్ గారు దీని మీద శ్రద్ధ తీసుకొని అన్న ఈ చౌరస్తా మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి ఎవరు చేసినా వాళ్ళ మీద ఫైన్ వేయండి. అప్పుడన్నా వాళ్ళకు రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఫైన్ వేస్తే వాళ్ళకు ఒకసారి తెలుస్తుంది వాడకు ఎంతమంది మనం ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ వినటోళ్ళు లేరు. సీసీ కెమెరాలు పెడితేనన్నా తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో ఏదైనా బ్రౌచర్స్లో ఎలాంటి జరిగినా, విదేశాలు జరిగినా, ఏం జరిగినా దాన్ని బట్టి అయినా మా ప్రజలకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. మనతో పాటు మరో కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు ఈ ప్రాంతంలో దాదాపుగా కరీంనగర్ నగరం ఇక్కడనే ప్రారంభమైంది కదా. ఈ ప్రాంతంలో ప్రధాన చౌరస్తాలో ఇలా చెత్త వేయడాన్ని ఎట్లా చూడవచ్చు? అంటే ఈ చెత్తను ఇప్పుడు శ్వేత టీవీ చొరవ వల్లే కూడా ఇక్కడ నుంచి ఆ చెత్తనంతా కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించారు కదా, దీనిపై మీ స్పందన? ప్రస్తుతానికి ఇక్కడ పాత బజార్ అనేది చాలా పురాతనమైన ఏరియా. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కానీ శివాలయం కానీ చాలా ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ ఏంటి అంటే ఎన్నిసార్లు చెప్పినా చెత్త వేయడం జరుగుతుంది. ఈ జెండా ఎగిరేయడం కోసం నేను ఎగిరేస్తాను కొట్లాడడం జరుగుతుంది తప్పితే ఆ జెండా కూడా చెత్త వేసినప్పుడు మరి దాన్ని తీయించాలన్న కొంచెం కూడా వాళ్ళకు అవగాహన లేకపోవడం ఒకటి చాలా బాధాకరం. రెండో విషయం ఏంటంటే ఈ చౌరస్తా నుంచి 4 కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ చెత్త వేసినప్పుడు కూడా కార్పొరేటర్లు కొంతమంది స్పందించినా కానీ ఇక్కడున్న మున్సిపల్ అధికారులు కొంతమంది స్పందించట్లేదు.
దీన్ని గతంలో కూడా మేము చాలాసార్లు ఇంతకుముందు ఉన్న పాత కమిషనర్ కానీ ఇప్పుడున్న కొత్త కమిషనర్కి శ్వేత టీవీ ద్వారా వాళ్ళకు సమాచారం అందడం జరిగింది. దాని ద్వారా కొన్ని పనులు ఇక్కడ క్లీన్ జరగడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మనకు ఇక్కడ జరగకుండా, ఈ చెత్త వేయడం కానీ దృశ్యాలు జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రత్యేకంగా శ్వేత టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇది మనకు దీని గురించి సమాచారం ఇచ్చి క్లీన్ చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్వచ్ఛ భారత్ పేరుతో ప్రధాని మోదీ లాంటి వారు కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ పిలిపిస్తున్నప్పటికీ కూడా కొంతమంది నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరిస్తూ ఇలా అపరిశుభ్రతకు కారణమవుతున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా, అంటే ప్రతి ఇంటిలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి తడి చెత్త పొడి చెత్త వేరుగా కూడా చేసి ఆ పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది అలసత్వం వల్ల ఇలా రోడ్డుపై చెత్త వేయడము పలువురిని కలిసివేస్తుంది. అంటే దీనికి సంబంధించి కాలనీవాసులంతా కూడా శ్వేత టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమస్యలపై, ప్రజల సమస్యలపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.